ఒక్కడిని కూడా లోనికి రాని అక్కడి మూసేయండి. ఈ చుట్టుపక్కల 9 ఊళ్లకు మా కుటుంబమే పెద్ద. మేం చేసిందే న్యాయము, చెప్పిందే వేదము. మా కుటుంబాన్ని నిలదీసే దమ్ము గాని, అడిగే ధైర్యం గాని ఎవరికుంటాయి? తరతరాలుగా వస్తాడని కట్టుబాటు. ఆ కట్టుబాటుకు కాలం చెల్లిందని తెలియజేయడానికి వచ్చాను పోతురాయుడు. భూస్వాములకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇది చాలా అన్యాయం. ప్రజలందరికీ ఒకటే న్యాయం, ఒకటే ధర్మం, ఒకటే నీతి. అది మా కట్టుబాటు. తెలుసుకో నాయనా. తప్పుకో రావులయ్యా. మన 2 కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని, బంధాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. అన్యాయాన్ని ఎదిరించడానికి స్నేహమే అడ్డమైతే అది నాకు అక్కర్లేదు. న్యాయం కోసం, ధర్మం కోసం ఏ బంధాలు దిగిపోయినా నేను బాధపడ్డా. మాటలు అనుకున్నంత తేలిక కాదు రావులయ్యా. ఇది ఈటితో నిలిచిపోయేది కాదు. ఈ 2 కుటుంబాల మధ్య, 2 వర్గాల మధ్య ఈ వైరం శాశ్వతంగా నిలిచిపోతాది. శాశ్వతంగా నిలిచేది సత్యం, న్యాయం, ధర్మం. వాటి కోసం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే పోరాడుతూనే ఉంటాడు ఈ రాములయ్య. కొండలు ఢీకొంటాండావు. ఆ కొండలైనా పిండి చేసే ప్రజాబలం ఉంది నా. ఈ అలగాచారాన్ని చూసారని మిర్చిపాటు. తప్పు తప్పు. ఈ ఎలగాజనం అలిగితే మీకు మిగిలేది బూడిద. ఈ ఎలగాజనం కథం తొక్కితే కదిలేది మీ పునాదులు. ఈ ఎలగాజనం కళ్ళెర్ర చేస్తే కూలేది మీ దొరతనం. వీళ్ళు అమాయకులు కాబట్టి ఇంతకాలం మీ అధికారాన్ని, అహంకారాన్ని సహించాను. వీళ్ళు రెచ్చిపోకముందే నరసింహ ఎక్కడున్నాడో మర్యాదగా మాకు అప్పచెప్పండి. ఏం చేస్తారా? కనప, మనం వచ్చిన నరసింహుని విడిపించడం కోసం ఆస్తుల జోలికి, ఆడవాళ్ళ జోలికి వెళదు. వాడు ఎక్కడున్నాడో వెతుకు. ఇంతమంది పెద్ద పిచ్చికారుల మీద దాడి జరుగుతుంటే చిన్న పిచ్చికారిగానే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను ధైర్యంగా పారిపోతా. తిరుమల రాయుడిని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. తిరుమల రాయుడు చనిపోయాడు. ఎక్కడికి? పోలీసులు తీసుకెళ్లారమ్మా. మందిని తీసుకెళ్లి మనుషులు చావగొట్టిస్తే తీసుకెళ్ళకి ఏం చేస్తారు? మీరు రండి. గొంతు పిసుకుతా. పదండి లోపలికి. బెయిల్ ఇవ్వనన్నారమ్మా, జైలుకి తీసుకుపోయినా. జోహార్ తిరుమల రాయుడు. జోహార్. జోహార్ తిరుమల రాయుడు. జోహార్.
మొదనష్ట పిచ్చికారి, మహాత్మా గాంధీ ఫోటోకి దండలేస్తున్నారు, నీ ఫోటోకి దండలేస్తున్నారు. ఆయనకి జోహార్లు చెబుతున్నారు, నీకు జోహార్లు చెబుతున్నారు. ఈ పిచ్చికారి జనానికి నువ్వు చచ్చినా బుద్ధి రాలేదురా. మంత్రి గారు, ఈడ పరిస్థితి అంతా చూసినావుగా. నువ్వు మా ఓడివి. ఇప్పుడు నువ్వు మాకేం చేస్తావు? మమ్మల్ని ఏం చేయమంటావు? ముందు మీరు ఆ రాములైన దెబ్బ కొట్టాలయ్యా. ఆ పని చేయాలంటే మీరు రాజకీయంగా నిలదొక్కోవాలి. అందుకే వచ్చే ఎలక్షన్ లో మన ఎంగళరాయుడిని ఎమ్మెల్యేగా నిలబెట్టండి. మరి టికెట్ హెడ్ క్వార్టర్స్ లోనే లేనంటయ్యా. ఆ సంగతి నాకు వదిలేయండి. ముందు మీరు ఆ రాములయ్య కొంప మీద పడి బేభత్సం చేసి వాళ్ళ మనుషులందరినీ తరిగి కొట్టేయండి. ఆడు జైలు నుంచి బయటికి రాకుండా నేను చూసుకుంటా, మీ మీదకి ఏ గొడవలు రాకుండా మన కొత్త డిఎస్పీ చూసుకుంటాడు. ఈ ఎడ్డేల తిరుమల ఆయన ఓడించింది. వీటి చర్మం తీసి పోతురాడికి చెప్పులు కుట్టిద్దాం. దగ్గరండి. నోర్మైండి. ఈ ఇంట్లో ఉంటే ఆ పోతురాడు ఎవరిని బతకనివ్వడు. పదండి. నీకు దండం పెడతా సీతామ్మ లాపద్దు. దేవుడు చల్లగా చూడబట్టి అలా గొడ్ల పాకల మీద పంట పొలాల మీద పడినారు. పంట పోతే పోయింది, ప్రాణాలు పోతేటాగమ్మా. నీ మొగుడెట్టాకు నీ మాటిండు. ఏ చేస్తున్నాడేమో నా మగుడు నా మాటిన్నాడు. అందుకే పోయి మా నాయన ఇంట్లో ఉంటాం. పదండి పదండి పదంటుంటే. నేను తప్పానని నీ మరిదికి చెప్పకుండా ముందు నీకే చెప్పాను. నీ చేతుల మీదుగా సీమంతం జరిపిస్తానని మాట ఇచ్చావు, మర్చిపోయావా? ఆ బిడ్డ కడుపును పడగానే తండ్రి జైలుకి వెళ్ళాడు. ఇంకా భూమి మీద పడితే ఈ ఇంటికి ఎన్ని అరిష్టాలు వస్తాయో. పదండి. చూడమ్మా, ఇంటికి పెద్ద కోళ్ళవి. సీతకు తోడుగా ఉండాల్సిన రోజుల్లో ఎల్లటం న్యాయంగా ఉందా? ఎందుకు మా డొంక తిరుగుడు? నువ్వు మీ ఆయన వెళితే చాకరీ ఎవరు చేస్తారని అడగచ్చుగా. రత్నకుమారి కాదా మరి? నీ చిన్న కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు, ఈ అమెరికాలో పోతాడు. నీ రెండో కొడుకు లీడర్ అవుదామని జైల్లో కూర్చున్నాడు. ఇంటి నమ్ముకుని మిగిలింది మేమేగా. మంచిదమ్మా, చాలా మంచిది. మీరెక్కడున్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి. వెళ్ళండి, వెళ్ళిపోండి. వందనాలు వరన్న నీకు వందనాలు. రాములయ్య మనిషి కనపడ్డా నరకలేదంటన్నా. నిన్న ఏ వారం రా? సోమవారం నా పుట్టినరోజురా. అయితే వాళ్ళతో అన్నా ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు. చంపితే గత్తో చంపాలి గాని గొడ్డలతో నరకూడదురా. పోనీ బుధవారం చెప్పన్నా. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు, గురువారం అది నా చేతికి వచ్చిన రోజు, శుక్రవారం నేను ఎవరిని చంపడానికి నీకు తెలుసుగా. పోనీ శనివారం నరకన్నా. శనివారం ఏయ్, శనివారం నాడు ఎవరిని చంపినా గొడ్డలికి శని పట్టుకుంటుందిరా. అయితే ఆదివారం చెప్పన్నా. ఆదివారం సెలవు రోజు, నా గొడ్డలి పనిచేయదురా. ఓహో. కిర్రు చెప్పులు నీ ఎదురుగా రాములయ్య మడిసి అవమానం. ఏయ్, ఏయ్, నారప్ప ఏంట్రా? అందరూ పూలు తల్లో పెట్టుకుంటారు, చెవులో పెట్టుకుంటారు. నువ్వేంట్రా చెప్పులకు పెట్టావు? పూలు చెప్పులకు పెట్టాలన్నా, చెప్పు తీసి కొట్టాలన్నా మా అన్న గొడ్డలు రాయడే చేయాలి. రేయ్, నేను కాళ్ళకి చెప్పులు వేసుకున్నానని నువ్వు కాళ్ళకి చెప్పులు వేసుకుంటావా? చెప్పులు కాళ్ళకు తొడుక్కోపోతే చేతులకు తొడుక్కుంటారా గొడ్డలు రాయి? ఎలాంటికి వస్తున్నాడన్నా? గలాట ఏముంది దీంట్లో? నువ్వు కుడి చేత్తో తింటే నేను ఎడం చేత్తో తింటానా? తినాలరా పిచ్చికారి.
లేకపోతే రాయుడికి నీకు తేడా ఏముంటది? నేను తిన్నాం. రేయ్, ఆ దోసకాయ లాగానే నీ పిచ్చికారి కూడా 2 చెక్కలు అవుద్ది. చెప్పులు ఇప్పరా. నేను ఎప్పుడో ఇప్పు చెప్పులకే అందం వచ్చిందిరా. ఈడొకడు. క్షమించండి నాన్న, నేను రాలేను. అదేమిటమ్మా, ఈ ఇంట్లో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. తల్లిదండ్రులు మేము ఉండగా నువ్వెందుకమ్మా దిక్కులేని దానిలో ఇంట్లో పడి ఉంటావు? నేను రాలేనని చెప్పాను కదా నాన్న. ఆడపిల్ల పుట్టింట్లో పురుడు పోసుకోవటం ఆనవాయితీ అమ్మా. కనీసం ఆ ధర్మం కోసమైనా రావచ్చుగా. ధర్మం కోసం అయితే నేను అసలు రాకూడదు నాన్న. జనం కోసం జైలుకు వెళ్ళిన నా భర్త గుమ్మంలో అడుగు పెట్టగానే నేను ఆయనకు కనిపించాలి. కాన్పోయాక పుట్టింది మనవడో మనవరాలు ఉత్తరమన్నారాయమ్మ. అమ్మని అడిగానని చెప్తావుగా నాన్న.